ఓ పావు వంతు మందికి వచ్చి ఉంటుంది. మిగతా వాళ్ళు అంటే ఫస్ట్లో అందరికి ఇచ్చుకుని నిదానంగా తన టీం తను తయారు చేసుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు లోకేష్కైనా తన టీం తను తయారు చేసుకోవాలి కదా. ఇదేంటంటే సంధికాలం అంటారు, అధికార మార్పిడి సంధికాలం. ఈ సంధికాలంలో సహజ సిద్ధంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇదేమి దీనివల్ల ఏం పార్టీకి ఎలాంటి సంక్షోభము రాదు. ఇదేమి టీ కప్పులో తుఫాన్ లాంటి స్టేట్మెంట్లే, అసంతృప్తులు ఇవన్నీ కూడా ఏమీగా తెలుగుదేశానికి. కానీ ప్రాంతీయ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవులు కలిసి వస్తాయా? ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్కి ఇచ్చారు, తర్వాత ఏమైంది? ఒక్కసారిగా అధికారం కోల్పోయారు. అంటే ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని కూడా నేను అనుకోను. నేను అనుకోవడం ఏంటంటే రెండు కోణాలు. ఒకటి, అధికార మార్పిడిలో భాగంగా తొలి దశలో అధ్యక్షుడిగా లోకేష్ని పెట్టి గౌరవ అధ్యక్షుడిగా చంద్రబాబును పెడతారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాన్సెప్ట్ కంటే కూడా అధ్యక్షుడు ఏకంగా లోకేషే, గౌరవ అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు చంద్రబాబు గారు, అంతే. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి 2 అధ్యక్షులు ఉంటారు. తెలంగాణని ఇప్పుడు ఆపేశారు అనుకుంటాను. బట్ అధ్యక్ష బాధ్యతల్లో లోకేష్ వచ్చేసేసి తండ్రి గౌరవ అధ్యక్షుడు అయ్యారనుకోండి, ఏ ప్రాబ్లం లేదు కదా. అంటే పార్టీని ఆయనే నడుపుతాడు పూర్తిగా, అంతే. లేదా గౌరవ సలహాదారు ఇట్లాంటి పదవి ఏదైనా పెట్టచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. బాబు గారికి. లేదా ముఖ్యమంత్రి